సో మనము మరొక క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మరొక క్వశ్చన్ చేసే ముందు ఒక చిన్న విన్నపం. ఇప్పుడు మనకు లాస్ట్ సారి చాలామంది అభ్యర్థులు డిఎస్సిలో ఎక్కడ దెబ్బతిన్నారంటే కరెంట్ అఫైర్స్ పార్ట్లో దెబ్బతిన్నారు. మీరు కరెంట్ అఫైర్స్ కోసము ఎలా పడితే అలా చదవకూడదు, ఏవో బుక్స్ అన్నీ తీసుకొని చదవకూడదు. మనం ఎప్పుడు కరెంట్ అఫైర్స్ని అప్డేట్గా పెట్టుకోవాలా. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించి వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది. సో T20 వరల్డ్ కప్లో క్వశ్చన్, దాని మీద క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు వచ్చే డిఎస్సికి. T20 వరల్డ్ కప్లో మొదటి మ్యాచ్ ఎవరి మధ్య జరిగింది అంటాడు. సో తర్వాత అందులో ఇదే T20 వరల్డ్ కప్లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ ఎవరికి వచ్చింది అని అడుగుతాడు. ఇదే T20 వరల్డ్ కప్లో ఎవరికి వచ్చింది ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ? ఎవరికి వచ్చింది? సంజు శాంసన్కి వచ్చింది. సో తర్వాత ఇదే T20 వరల్డ్ కప్లో ఇండియా ఎవరితో గెలిచింది అంటాడు? న్యూజిలాండ్తో గెలిచింది అంటాడు. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనం కొంచెం అప్డేట్ ఉండాలి. తర్వాత నెక్స్ట్ బర్నింగ్ ఇష్యూస్ తీసుకున్నట్లయితే ఇరాన్, తర్వాత అమెరికా వార్ అనమాట. ఇరాన్ ఒక రేంజ్లో రెచ్చిపోతుంది. అంటే ఫస్ట్ ట్రంప్ ఏమన్నాడు? యుద్ధాన్ని 3 రోజుల్లో ముగిస్తామన్నాడు. యుద్ధాన్ని 3 రోజుల్లో ముగించేకి నీ దగ్గర ప్లానింగ్ ఉందా, స్ట్రాటజీ ఉందా, ఏముంది? అదే ఇండియా అనుకున్నావు నువ్వేమన్నా? ఇండియా 3 రోజుల్లో యుద్ధాన్ని ముగించింది. ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి మొత్తం 3 రోజుల్లో పాకిస్తాన్ వణికిపోయింది. గజ 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 గజ. ఇంకా చాలామంది కుహానా మేధావులు ఉంటారనమాట. వాళ్ళు ఏమంటారంటే పాకిస్తాన్ అయితే కొడుతుంది, చైనాని కొట్టమని అంటారు. ఏ దేశానికైనా ఇండియా వాళ్ళు చేసేటువంటి స్ట్రాటజీ మామూలుగా ఉండదు. అద్భుతమైన మన భారతీయులు అంటేనే చాలా మేధావులు. ఇప్పుడు మీరున్నారు, సో మీకు జాబ్ రాలేదు. ఎందుకు రాలేదంటే మనం సిన్సియర్గా చదవలేదు, ఎఫర్ట్ పెట్టలేదు. నాకేముంది, నీకు టాలెంట్ లేక కాదు, అద్భుతంగా ఉంది మీ టాలెంట్. కాకపోతే మనల్ని ఓటమికి కారణమైనది ఏంటంటే మన యొక్క నిర్లక్ష్యం. ఎగ్జామ్ రోజు రేపనంగా కూడా ఈరోజు మనం ఫోన్లో గంటలు బేబీ చెప్పు అంటున్నాం. దానివల్ల మనము అనవసరమైనటువంటి 2-3 మార్కుల తేడాతో ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చింది. ఈసారి అలా చేయొద్దండి. ఖచ్చితంగా మీరు జాబ్ కొట్టండి, సిన్సియర్గా చదవండి ఖచ్చితంగా, ఓకేనా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందరూ చదువుతారు. నోటిఫికేషన్ రాకముందే చదివేటోళ్ళకే ఉద్యోగాలు కంపల్సరీగా వస్తాయి. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వెంటనే నువ్వు మన యాప్ పర్చేజ్ చేసి మ్యాథ్స్ కోర్సులు పర్చేజ్ చేసుకో. మన యాప్లో ఏంటంటే అద్భుతమైన రీతిలో రూపొందించాను. ఇంకోటి ఏంటంటే మీకు ఏదైనా డౌట్స్ వచ్చినా కూడా వాట్సాప్లో నేను క్లారిఫై చేసే బాధ్యత నాది, ఓకేనా? సో రైట్, క్వశ్చన్ చూద్దాం. x = 1/3 దెన్ ద వాల్యూ ఆఫ్ 2x × 4x - 5 + 7 అంటే x వాల్యూ డైరెక్ట్గా అందులో సబ్స్టిట్యూట్ చేయంటున్నాడు. సో చేస్తే 2x, ఇది 2x అనమాట. సో 2 × 1/3 × 4 × 1/3 - 5 + 7 అంటున్నాడు. అంటే ఇది 2/3 అట్లా పెట్టేద్దాం. 4 × 1 4, 4/3 కదా. 4/3 అంటే 3 5 = 15 అవుతుంది. సో 4 - 15 / 3 + 7. నెక్స్ట్ ఇప్పుడు 2/3, 15లో 4 పోతే 11 -11 వస్తుంది. 2/3 × -11/3 + 7 పైన చూడు. 11 2 = 22 -22 / 3 3 = 9 -22 / 9 + 7. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లై చేయాలి. 7 9 ఎంత? 63 -22 + 63 / 9 అంటే 3లో 2 పోతే 1, 6లో 2 పోతే 4, 41/9. 63 పెద్దది కాబట్టి ఇంకా మైనస్ ఏం రాదు. 41/9. సో 4th ఆప్షన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా మనకు సింప్లిఫికేషన్. ఇక్కడ పాపం నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇబ్బంది పడతారు కాబట్టి మీరు నిదానంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ x ప్లేస్లో 1/3 పెట్టాను. 4 × 1/3 - 5, 4 × 1 4, సో /3 అంటే 4/3 - 5, 3 5 = 15. సో 4 - 15/3 వస్తుంది దీని అర్థం అనమాట, ఓకేనా? సో కాబట్టి మనం దీన్ని ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఎంత వచ్చింది? 41/9 వచ్చింది. కొంచెం జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది వాల్యూ ఆఫ్ 3/5 × 10⁻6 × 5³ అనమాట. ఇది 5³ సో డివైడ్ బై 5⁻³ × 6⁻5 అడుగుతాడు. సో 3 పవర్, ఇక్కడ పవర్లో ఉన్నటువంటి వాల్యూ పైన పవర్ అట్లే పెట్టేస్తా. 3/5 ఇంటూ ఈ 10ని ఏం రాయొచ్చు అంటే 2 × 5 రాయొచ్చు. 2 × 5
హోల్ పవర్ -6 ఇంటూ 5 క్యూబ్ డివైడెడ్ బై 5 పవర్ -3 ఇంటూ 6ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 3 హోల్ పవర్ -5. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. సో చేస్తే 3 పవర్ -5 ఇంటూ 2 పవర్ -6 ఏబి హోల్ పవర్ ఎం అనుకో, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం అవుతుంది కదా. పవర్లో ఉండేది రెండింటికి వర్తిస్తుంది. 2 పవర్ -6 ఇంటూ 5 పవర్ -6 ఇంటూ 5 క్యూబ్ డివైడెడ్ బై 5 పవర్ -3 ఇంటూ 2 పవర్ -5 ఇంటూ 3 పవర్ -5. సో ఇప్పుడు చూద్దాం. 3 పవర్ -5 అట్లే పెట్టేసాయి ఇంటూ 2 పవర్ -6 ఇంటూ 5 పవర్ -6 ఇంటూ 5 క్యూబ్ డివైడెడ్ బై. ఇప్పుడు మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడు. ఇక్కడ కింద పవర్లు ఈ కింద ఉన్నాయి కదా వాల్యూస్, ఈ వాల్యూస్ ఇప్పుడు చూడ 3 పవర్ -5 3 పవర్ -5 క్యాన్సిల్ అవుతుంది. ఓకే డన్. తర్వాత ఈ 2 పవర్ -5 పైకి పోతే 2 పవర్ ప్లస్ అవుతుంది. ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 బై ఏ పవర్ -mగా కూడా రాసుకోవచ్చు. అంటే ఏ పవర్ ఎం -m ఉంది అనుకుందాం, ఏ పవర్ -m. సో దీన్ని 1 బై ఏ పవర్ ఎం ఇట్లా కూడా రాస్తాం అనమాట. కాబట్టి 2 పవర్ -6 ఉంది కదా, ఇది పైకి తీసుకుపోతే 2 పవర్ 5 అవుతుంది, లేదా దాన్ని కిందికి తీసుకురా. సో ఇప్పుడు సరే చూద్దాం. 2 పవర్ -6 ఇంటూ ఇది పైకి పోయేసరికి 2 పవర్ 5 అవుతుంది ఇంటూ 2 పవర్ 5. సో నెక్స్ట్ 5 పవర్ -6 ఉంది ఇంటూ 5 పవర్ -6. ఈ 5 పవర్ పైకి పంపించేస్తాను. 5 పవర్ -3 పైకి పోతే 5 పవర్ +3 అవుతుంది ఇంటూ 5 పవర్ 3. సో ఇవి అయిపోయింది. 2 పవర్ -5 అయిపోయింది. 2 పవర్ -5 పైకి పోతే 2 పవర్ 5 అవుతుంది. 5 పవర్ -3 పైకి పోతే 5 పవర్ 3 అవుతుంది, అదే 5 క్యూబ్ అవుతుంది. సో పక్కన 5 క్యూబ్ ఉంది ఇంటూ 5 క్యూబ్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ టు, సో 2 పవర్ -6 ప్లస్ 5 ఇంటూ 5 పవర్ -6 ప్లస్ 3. సో ఇది ఏమవుతుంది, దీని వాల్యూ 0 అవుతుంది. అంటే 2 పవర్ -1 ఇంటూ 5 పవర్ 0 అవుతుంది. 2 పవర్ 1 పైకి పోతే కిందికి వస్తే ఏమొస్తుంది, 1 బై 2 పవర్ 1 అవుతుంది. అంటే 1/2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇట్లా చేయాలి. సో మీరు నిదానంగా ఇప్పటికిప్పుడు మ్యాథ్స్ రావాల్సిన అవసరం లేదు. ఇట్లా నేను రాశాను కదా, నిదానంగా స్టెప్ బై స్టెప్ చూసుకోండి. ఈ మోడల్స్ అన్నీ మనం యాప్లో పెట్టడం జరిగింది. ఒకసారి యాప్ని మీరు రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఈజ్ 4x - 8. అంటే ఒక దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 4x - 8 అంట. అండ్ ఇట్స్ విడ్త్ అంటే బ్రెడ్త్ అనమాట, అంటే వెడల్పు అనమాట. width is x - 5, then the length of the rectangle is అంటున్నాడు. సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఇచ్చాడు. ఎంత, 4x - 8 ఇచ్చాడు. సో ఇందులో వెడల్పు ఇచ్చాడు. వెడల్పు b ఈజ్ ఈక్వల్ టు, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత సూత్రం ఏంటి, 2 × l + b ఈజ్ ఈక్వల్ టు 4x - 8. ఈ 4x - 8లో మనం ఒక్కసారి చూడండి, 2 కామన్ తీయచ్చు. 2 కామన్ తీస్తే దీంట్లో 2x - 4 అవుతుంది. అప్పుడు ఈడ 2 క్యాన్సిల్ అవుతుంది. ఈ l అట్లే పెడదాం. l + b అంటే ఏమిచ్చాడు, విడ్త్ ఈజ్ x - 5, అంటే b ఈజ్ ఈక్వల్ టు x - 5 అనమాట. సో x - 5 ఈజ్ ఈక్వల్ టు 2x - 4 ప్లస్ x అవతల పంపించింది. ఈ వాల్యూస్ అవతల పంపించేసాయి. 2x ప్లస్ x అవతల పోతే -x. సో -5 అవతల పోతే +5. ఇక్కడ ఉన్నటువంటి -4 అట్లే ఉంటుంది. 2xలో x పోతే, సో l ఈజ్ ఈక్వల్ 2xలో x పోతే x అవుతుంది. 5లో 4 పోతే 1 అవుతుంది, అంటే +1. సో l ఈజ్ ఈక్వల్ టు x + 1, ఫోర్త్ ఆప్షన్. ఇవన్నీ జూన్లో అడిగినటువంటి డిఎస్సికి సంబంధించినటువంటి ఒక పేపర్ అనమాట. అర్థమైందా? సో డిఎస్సి పేపర్ ఇలా ఉంటుంది చూడండి. సో రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏమి ఇచ్చాడు మనకు, దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత. అంటే
సో రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఇచ్చాడు, అందులో విడ్త్ ఇచ్చాడు అంటే బ్రెడ్త్ ఇచ్చాడు. సో దీని ప్రకారం మనం ఇక్కడ 2 కామన్ తీసాం, 2 కామన్ తీసి 2 × 2x-4 చేసాం. సో చేస్తే ఫైనల్గా లెంత్ కనుక్కోమన్నాడు, చేస్తే ఎంత వచ్చింది? x+1 ఈజ్ అవర్ ఆన్సర్. సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ డైస్ థ్రోన్ వన్స్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ కాంపోజిట్ నంబర్ ఆన్ ఇట్ ఈజ్ అంటున్నాడు. ఒక పాచికను దొర్లించినప్పుడు దానిపై సంయుక్త సంఖ్యలు వచ్చుటకు సంభావ్యత అంటున్నాడు. పాచికలో ఎన్ని నంబర్లు ఉంటాయి టోటలు? 1 2 3 4 5 6 6 నంబర్లు ఉంటాయి పాచికలో. ఓకేనా? ఇందులో సంయుక్త సంఖ్యలు ఏంటివి? 4 6 మాత్రమే సంయుక్త సంఖ్యలు అనమాట. అంటే సంయుక్త సంఖ్యలు 2 ఉన్నాయి. మరి పాచికలో మొత్తం ఎన్ని నంబర్లు ఉంటాయి? 6 నంబర్లు ఉంటాయి. 2/6. సో 2 1 జా 2 3 అనమాట. మరి దీని సంభావ్యత ఎంత? 1/3 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి చూడండి. ఓకేనా? సో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో సౌష్ఠవ రేఖలు లేనివి అంటున్నాడు. సౌష్ఠవ రేఖలు చూడండి, XO. సో వీటికి సౌష్ఠవ రేఖ అడ్డంగా వస్తుంది, నిలువు రేఖలు వస్తాయి, అన్నీ చాలా వస్తాయి దీనికి. కాబట్టి ఓ అనంతం అనమాట సౌష్ఠవ రేఖలు. కాబట్టి ఇవి సౌష్ఠవ రేఖలు ఉన్నాయి. నెక్స్ట్ ఏకి చూడు, ఏ సౌష్ఠవ రేఖ నిలువుగా ఒకటి వస్తుంది, సో మళ్ళీ బి అడ్డంగా ఒకటి వస్తుంది. సో కాబట్టి దీనికి సౌష్ఠవ రేఖలు ఉన్నాయి. నెక్స్ట్ ఎఫ్ చూడండి, ఎఫ్కి సౌష్ఠవ రేఖ లేవు, జీ కూడా లేవు. కాబట్టి మన ఆన్సర్ ఇది. సో మన క్వశ్చన్ ప్రకారం ఏమడిగినాడు? సౌష్ఠవ రేఖలు లేనివి అన్నాడు, అంటే ఎఫ్ జీ అనమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సౌష్ఠవ రేఖల మీద కూడా మీకు సౌష్ఠవ రేఖల మీద కూడా అద్భుతమైన ట్రిక్స్తో మనం చెప్పడం జరిగింది. సో మనం చూసుకోండి కొంచెం తర్వాత. యాప్లో నీట్గా మీరు యాప్ని పర్చేజ్ చేసి యాప్ని పర్చేజ్ చేస్తే మీరు నీట్గా కాన్సెప్ట్ అర్థమవుతుంది. నేను ఇట్లా పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేది కూడా మీకు ఈజీగా వస్తుంది అనమాట. సో రైట్. ఒక వ్యక్తి తన ప్రయాణం మొత్తంలో 4/5 వంతు రైలులో 1/7 వంతు బస్సులో మిగిలిన 16 కిలోమీటర్లు ఆటో ద్వారా ప్రయాణించాడు. అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అంట? ఏ మ్యాన్ ట్రావెల్డ్ 4/5 ఆఫ్ హిస్ జర్నీ బై ట్రైన్. అంటే ట్రైన్ మీద కాదు, ట్రైన్లో 4/5 అంట. తర్వాత బస్సులో 1/7 అంట. బస్సు 1/7. రిమైనింగ్ 16 కిలోమీటర్స్ ఆటో అంట. సో రిమైనింగ్ 16 కిలోమీటర్స్ ఆటో అంటున్నాడు. సో ఫస్ట్ మనకు బస్సు ట్రైన్ ఎంతనో చూద్దాం. 4/5 + 1/7. సో చేస్తే 4 7 జా 28 + 5 1 జా 5 అంటే బై 5 7 జా 35. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లికేషన్. 7 4 జా 28 + 5 1 జా 5 బై 7 5 జా 35 అంటే 33/35 అనమాట. టోటల్ డిస్టెన్స్ 35 పార్ట్స్ అనుకుంటే రిమైనింగ్ చూద్దాం. రిమైనింగ్ డిస్టెన్స్ అంటే 35లో 33 పోతే 2 పార్ట్స్ అనమాట. అంటే 2 భాగాలంటే 16 కిలోమీటర్లు ట్రావెల్ చేశాడు. మొత్తం 35 భాగాలు అనుకుందాం. టోటల్ డిస్టెన్స్ ఎంత? మొత్తం ప్రయాణ దూరం 35 భాగాలు అనుకుందాం. సో 35 పార్ట్స్ అంటే ఎంత? సో 2 becomes 16 అంటే 2 × 8 చేసే 16 అవుతుంది. సేమ్ 35 × 8 చేసేయి. 3 8 జా 24, 8 5 జా 40. 35 8 జా ఎంత? 280 అనమాట. 35 8 జా ఎంత? 280 కిలోమీటర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. సో 2 8 2 16 అయింది అంటే × 8 చేస్తే అవుతుంది. 35 8 జా 8 5 జా 40, 8 24 + 4 28, 280 ఈజ్ అవర్ ఆన్సర్. ఇట్లా చేయాలి. అంటే బస్సులో ట్రైన్లో 4/5 పార్ట్ అంట, బస్సులో 1/7 అంట. రిమైనింగ్ అన్నాడు. ఓకేనా? అంటే మిగిలిన దూరం 16 కిలోమీటర్లు అంట, ఆటోలో పోయినాడంట. అప్పుడు మనం ఈ రెండు యాడ్ చేయాలా. 4/5 + 1/7 చేస్తే మనకు 33/35 వస్తుంది. 35 భాగాలు 35 భాగాలు అనేది టోటల్ అనమాట. 35 భాగాలకు గాను 33 భాగాలు పూర్తి చేశారు. అంటే మిగిలినవి ఎన్ని భాగాలు ఉన్నాయి? 2 భాగాలు. 2 భాగాలు దేంట్లో పోయినారు? ఆటోలో పోయినారు. అంటే 2 భాగాలు 2 భాగాలు అంటే 16 కిలోమీటర్లు. మరి మొత్తం అడిగాడు కదా, 35 భాగాలు అంటే ఎంత చేస్తే 280 అనమాట. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి. సో ది హైట్ ఆఫ్ క్యూబాయిడ్ హూస్ వాల్యూమ్ ఈజ్ 275 cm³ అండ్ బేస్ ఏరియా ఈజ్ 25 cm². అంటే ఒక దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం, ఇది దీర్ఘఘనం అనమాట. ఒక దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం 275 cm³ అనమాట.
ఘన సెంటీమీటర్ అనమాట. సారీ ఉంది కదా ఆల్రెడీ ఘనం. సో మరియు భూ వైశాల్యం 25 చదరపు సెంటీమీటర్లు అంట. అయితే దీర్ఘఘనం యొక్క ఎత్తు ఎంత అంటాడు. సో దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం ఇచ్చాడు ఎంత 275. దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం సూత్రం ఏంటి, L/B/H ఈజ్ ఈక్వల్ టు 275 అనమాట. ఇందులో వైశాల్యం అంటే పొడవు ఇంటూ వెడల్పు కదా, L/B. వైశాల్యం ఎంత ఇచ్చాడు, 25 ఇచ్చాడు. 25 LB ప్లేస్లో 25 రాయాలి ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు ఘన పరిమాణం ఎంత 275. సో 275ని 25తో భాగించు. H ఈజ్ ఈక్వల్ టు 275 డివైడ్ బై 25. 275ని 25తో చేస్తే 25 1 25 25 25 1 25 అంటే 25 11 చేస్తే సరిపోతుంది. 25 1 25 11 H ఈజ్ ఈక్వల్ టు 11 సెంటీమీటర్లు అనమాట. సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ లాజిక్ వాడాల. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణ సూత్రం L/B/H ఎంత ఇచ్చాడు, ఘనపరిమాణం 275. సో ఈ L/B ప్లస్ వైశాల్యం 25 ఇచ్చాడు. 25 ఇంటూ H చేస్తే అయిపోయి. H వాల్యూ ఎంత 11 ఈజ్ అవర్ ఆన్సర్. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఓకేనా. సో మీకు ఏదైనా సరే డౌట్ ఉన్నా ఈ క్రింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్లలో మీరు అప్రోచ్ కాండి. మీరు ఏం ఆలోచించద్దు, మన యాప్ అద్భుతమైన రీతిలో రూపొందించాము. ఓకేనా. మీకు డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా వాట్సాప్లో నన్ను అడుగుతూ క్వశ్చన్ ఫోటో తీసి వాట్సాప్ పంపిస్తే నేను వాటికి చక్కగా మీకు సమాధానం కూడా సొల్యూషన్ నేను పెట్టి పంపిస్తాను. ఓకేనా. సో మీరు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. బీ కాన్ఫిడెంట్, ఏం బాధపడద్దు. అయింది ఏదో అయిపోయింది, ఇక వచ్చింది మన మంచి రోజులు వచ్చాయి. కాబట్టి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు మంచి రోజులు వచ్చేసినట్టే. అర్థమైందా. ఇన్ని రోజులు మాకు మ్యాథ్స్ రాదు అనుకోవద్దు. మీకు అండగా నేనున్నా. మన శ్రీ విశ్వ అకాడమీ యాప్ ఉంది. సో కాబట్టి మీరు మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇంకా వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతారు. ఓకేనా ఫ్రెండ్స్. మీరు డోంట్ వేస్ట్ టైం అనేది వేస్ట్ చేయొద్దండి. ఈ కాలం పోతే మళ్ళీ రాదు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఈ ప్రైవేటు స్కూళ్ళు కావచ్చు, ప్రైవేటు సంస్థల్లో బానిస బతుకులుగా ఉండే బదులు ఒక 6 నెలల పాటు సిన్సియర్గా చదివి జాబ్ కొడితే మన రాతే మారిపోతుంది. అర్థమైందా. సో కాబట్టి సిన్సియర్గా జాబ్ కొడతారని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.